విశ్వానికే గురుపీఠమై అలరారుతున్న దివ్యధాత్రి మన భారతదేశం. విశ్వం కన్ను విప్పకముందే విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన వాహికలు ప్రభవించిన ఘన యశస్విని మన భారతావని. అలాంటి పుణ్యధరిత్రిలో గురు పరంపర నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఎందరో గురువులు అఖండమైన ఆ వారసత్వాన్ని అనూచానంగా నేటికి మరింత ముందుకు తీసుకొస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన, పారమార్థిక సాధన, సామాజిక సేవా మార్గ అవలంబన, ఆర్ష ధర్మాచరణ ద్వారా సనాతన ధర్మాన్ని సముద్ధరణ చేస్తున్నారు. ఆ సంవిధానంలోని గురువరేణ్యులు తపోవనం పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి. ఆధ్యాత్మిక జీవనవాహిని, అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. అలాంటి దివ్యజీవన స్రవంతిలో ఎందరో గురువులు, పీఠాధిపతులు భారతీయ చింతనా సరళిని దీప్తిమంతం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సచ్చిదానంద సరస్వతి స్వామి తపోవన పీఠాధిపతులుగా వేదరక్షణ, గోసేవ, ధర్మ సముద్ధరణ అనే ముఖ్యమైన 3 ప్రక్రియలతో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ 3 ప్రధాన కర్తవ్యాలతో ఆర్ష సంస్కృతి ప్రగతికి తమ వంతు సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తునిలోని తాండవ నదీ తీరంలో ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా తపోవనం ఆశ్రమం అలరారుతోంది. తాండవ నది వయ్యారపు ఉంపు తిరిగి హొయలు మీరిన దివ్యస్థలిలో దేవభూమిగా తపోవనం వర్ధిల్లుతోంది. సువిశాలమైన ప్రాంగణంలో ఆధ్యాత్మికత, ఆముష్మిక చింతనకు అనువైన ప్రదేశంలో ఈ లోగిలి విలసిల్లుతోంది. తుని ప్రధాన రహదారికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తపోవనం సార్థక నామధేయంగా ప్రకటితమవుతోంది. ఆహ్లాదకరమైన పరిసరాలతో మానసిక ప్రశాంతతను చేకూర్చే సహజ వనరులతో ఈ ఆశ్రమం పరమరమణీయంగా భాసిస్తోంది. చుట్టూ విస్తారంగా పరుచుకున్న మామిడి చెట్ల సమూహం, మరోవైపు గలగల సవ్వడులతో, తాండవ నదీ జలతరంగిణులతో ఈ ఆశ్రమం ఆహ్లాదానంద భరితంగా వెల్లివిరుస్తోంది. ఆచారం గ్రహాయత్య చినోత్యర్థ నాచినోతి బుద్ధిమతివా అని నిరుక్తం వ్యాఖ్యానించింది. స్వయంగా ఆచరించి విద్యార్థులచే ఆచరింపజేస్తూ వారికి అర్థాయుక్తంగా బోధించి వారిని బుద్ధిమంతులుగా తీర్చిదిద్దే దివ్యస్వరూపులు గురువులు. ఇందుకు ప్రత్యక్ష దర్పణం శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి. సచ్చిదానంద సరస్వతీ స్వామివారి స్వస్థలం విజయనగరం. శ్రీరామశర్మ, జానకమ్మ పుణ్య దంపతులు స్వామివారి తల్లిదండ్రులు. విరూపాక్ష మహాలింగ శర్మ,
రాణి నరసింహమూర్తి, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి వంటి లబ్ధ ప్రతిష్ఠులైన గురువుల వద్ద వేదాంత విద్యల్ని ఆయన అభ్యసించారు. తన బాల్యం నుంచి సనాతన ధర్మం పట్ల ఎక్కువ మక్కువ పెంచుకొని సన్యాస దీక్ష పట్ల ఆసక్తి కనపరిచి ధర్మ పరిరక్షణలు తాను దివ్వెనై వెలగాలని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పానికి ప్రతిరూపమే నేటి తపోవనం. శ్రీ జనార్దనానంద సరస్వతి మహాస్వామివారు సచ్చిదానంద సరస్వతికి ప్రత్యక్ష గురువులు. వారి ద్వారానే స్వామీజీ సన్యాస దీక్షను స్వీకరించారు. ఈ జనార్దనానంద స్వామివారు కంచి పరమాచార్య స్వామివారికి ప్రత్యక్ష శిష్యులు. పరమాచార్యుల వద్ద 40 సంవత్సరాల పాటు శిష్యరికం చేశారు. జనార్దనానంద స్వామివారి గురువులు శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి. వారి గురువులు వాసుదేవానంద సరస్వతీ స్వామివారు. ఈ వాసుదేవానంద సరస్వతీ స్వామివారే గురు చరిత్రను లోకానికి అందించారు. నరసింహ వాటిక అనే గురుపీఠానికి జనార్దనానంద స్వామి పీఠాధిపత్యం వహించేవారు. వారి శుశ్రూషలో తపోవన పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతీ స్వామి తరించారు. మాకు దీక్ష ఇచ్చినటువంటి గురుదేవులు శ్రీ సద్గురు జనార్దనానంద సరస్వతి స్వామివారు. వారు శ్రీశైల మహాక్షేత్రములో తపస్సు చేస్తూ చివరగా శ్రీశైల క్షేత్రములో కైవల్యాన్ని పొందినటువంటి మహనీయులు. వారు అనేక పర్యాయములు ఉపదేశం చేస్తూ మనిషికి మానవ జన్మ యొక్క ఉత్తమ స్థితి చాలా గొప్పది. మానవ జన్మని మన యొక్క శాస్త్రములు చాలా కొనియాడినాయి. ఈ జన్మని ఈసారి పొందాము, కానీ దీన్ని ఇలాగ ఏదో లౌకికంగా మనం ఆచరించి జీవించి వదిలేస్తే సరిపోదు. ఈ జన్మని కృతార్థత చేసుకునేటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. ఆ ప్రతి ఒక్కరూ ప్రయత్నం ఏ రకంగా కృతార్థత చెందుతామంటే తపస్సు చేత. తపస్సు ఆచరిస్తేనే మనకి శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వామివారి అనుగ్రహ విశేషం సచ్చిదానంద సరస్వతీ స్వామివారిపై నిండుగా మెండుగా ఉంది. వారి స్ఫూర్తితోనే, వారి ఆశీర్వాద బలంతోనే ఈ ఆశ్రమాన్ని స్థాపించి జయప్రదంగా కొనసాగిస్తున్నట్టుగా సచ్చిదానంద సరస్వతీ స్వామి చెబుతారు. భారతీ తీర్థ స్వామివారు ఈ ఆశ్రమాన్ని సందర్శించి తమ పాద స్పర్శతో ఈ ప్రదేశాన్ని మరింత పునీతం చేశారు. దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠ సంప్రదాయాలను తపోవనంలో సర్వకాల సర్వావస్థలోనూ ఆచరిస్తారు. త్రయపురుష స్యాతి గురవో భవంతి మాతా పితా ఆచార్యశ్చ అని విష్ణు స్మృతి పేర్కొంది. వేదాది విద్యల్ని ఉపదేశించడంలో తల్లిదండ్రుల కంటే ఆచార్యుడే శ్రేష్ఠుడని మనుస్మృతి పేర్కొంది. తల్లి, తండ్రి, ఆచార్యులే ఎవరికైనా జీవితంలో ముఖ్యులు. ఆ పరంపరలోనే చిదానంద స్వామి శృంగేరి జగద్గురు భారతీయ తీర్థ స్వామివారిని గురువుగా భావిస్తారు. నిశ్చలయుతమైన దీక్షతో, ధర్మాన్ని అవలంబిస్తూ, జ్ఞాన సాధికతతో ఆత్మదర్శనం చేయాలి. దీంతో వ్యక్తి చైతన్య స్ఫోరకమై మోక్ష పథగామిగా ఆధ్యాత్మిక మార్గాన పయనించడం ద్వారా పరమాత్మ కృప సాక్షాత్కారమవుతుంది. ఆ సంవిధానంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు వేద విద్య ప్రచారానికి స్వామీజీ నడుం బిగించారు. వేదోఖిల ధర్మమూలం అనే వేదవాక్కుకు అనుగుణంగా ఈ లోగిలిలో వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. సమస్త ధర్మాలకు వేదమే మూలం, వేదమే ఆలంబన. అలాంటి వేదోద్ధరణకు
వేద విద్యా ప్రాభవానికి పట్టం కట్టడానికి ఈ వేద పాఠశాల సాకారమైంది. ఆహ్లాదకర వాతావరణంలో, సువిశాల ప్రాంగణంలో, అణువణువు ఆధ్యాత్మికత వెల్లివిరిసే నేపథ్యంలో, ప్రశాంతమైన ప్రకృతి రమణీయత సాక్షిగా ఈ వేద పాఠశాల అలరారుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఎందరో ఔత్సాహికమైన విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తున్నారు. దేవస్థానాలకు, పీఠాలకు, ఆశ్రమాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు అనుబంధంగా వేద పాఠశాల నిర్వహించడం సనాతన సంప్రదాయంలో భాగం. వేద విద్య నేర్చుకోవడానికి, వేద విద్యను ప్రచారం చేయడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలని వేదమే ప్రతిపాదించింది. అలాంటి సుకృత పుణ్యచరితులుగా ఆకృతి దాల్చిన ధన్యమూర్తి శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి. లౌకిక విద్యల కన్నా పారమార్థిక విద్యలే మిన్న అనేది వేదోక్తి. ఆ పారమార్థిక విద్యే వేద విద్య. వేద ధర్మ చింతనా తత్పరతతో వేద విద్యా వికాసమే సమున్నత లక్ష్యంగా వేద పాఠశాల కొనసాగుతోంది. అనంతవై వేద, విశ్వవ్యాప్తంగా అనంతంగా వ్యాపించిన దివ్య తేజస్సే వేదం. వేదం అనే మాటకు జ్ఞానం అని అర్థం. మనిషి మనసులోని అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తే వెలిగేది జ్ఞానం. అలాంటి విజ్ఞాన తరంగిణిని మరింత పరివ్యాప్తం చేయాలనే సత్సంకల్పంతో ఈ వేద పాఠశాల ఆకృతి దాల్చింది. ధర్మాయుతమైన జీవన సంవిధానానికి మానవులందరికీ వేదమే ప్రమాణం. అలనాటి పరమ పునీతమైన వేద ధర్మాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి వేద విద్య ఎంతగానో ఉపకరిస్తుంది. వేద జ్యోతిని భవిష్యత్ తరాల వారికి అందించడానికి వేదాభ్యాసం చేస్తున్న ఈ విద్యార్థులందరూ ఉపయుక్తమవుతారని సత్సంకల్పంతో స్వామీజీ వేదోద్ధారణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు మన పూర్వజులైనటువంటి మహనీయులందరూ ఏది ఆచరణ చేశారో వాటిని తెలుసుకుని వాటినే ఆచరించుట అత్యుత్తమం అని, వాటిని ఆశ్రయిస్తే మనకి శ్రేయస్సు కలుగుతుందని, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కనికాపీత సకృతపి ఏన మురారి సమర్చ అని భగవత్పాద శంకరులు చెప్పారు. భగవద్గీత అధ్యయనం చేయాలి, గంగా పానం చేయాలి. ఒక్క గంగా జలలవ కనికాపీత, ప్రతి మానవుడిగా జన్మెత్తినామా గంగని పానం చేయాలి. గంగా జలలవ కనికాపీత సకృతపి అయిన కూడా జన్మలో ఒక్కసారైనా ఈశ్వరుణ్ణి అర్చించు, అట్లాంటి వానికి యమబాధ ఉండదు అని చెప్తారు. తపోవనం ప్రాంగణంలో చిద్రూపి పరదేవత భగవతీ అయిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయం నెలకొని ఉంటుంది. ఈ తపోస్థలి సంరక్షకురాలుగా, ఆశ్రమాల్లో ప్రధాన అర్చామూర్తిగా రాజరాజేశ్వరీదేవి అలరారుతుంది. సంపూర్ణ అలంకార యశస్సుతో సకల శక్తిమాతల సమన్వయ రూపిణిగా రాజరాజేశ్వరీదేవి దర్శనమిస్తోంది. రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన అని లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రస్తావించిన రీతిలో జగదంబ సర్వశుభమంగళదాయినిగా గోచరమవుతుంది. సచ్చిదానంద సరస్వతీ స్వామివారు ఈ జగన్మాతకు త్రికాల పూజల్ని నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇతర దేవీ సంబంధిత పర్వదినాలన్నీ ఈ సన్నిధిలో వైభవంగా వర్ధిల్లుతాయి. మహాదేవుడు ఈ సన్నిధానంలో తాండవేశ్వరుడిగా
ఆత్మయానంద భరితంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. తాండవ నదీ తీరంలో ఉన్న ఈ లోగిలిలో ఈశ్వరుడిని తాండవేశ్వరుడిగా వ్యవహరించడం ఎంతో సముచితం. శివుని నృత్యరీతి తాండవం, ఆశ్రమం చెంత ఉన్న నదీ నామధేయం తాండవ. ఈ రెండింటికీ సమన్వయంగా తాండవేశ్వర స్వామి ఇక్కడ నిత్య పూజాది అభిషేకాల్ని స్వీకరిస్తున్నాడు. స్వామీజీ ప్రతినిత్యం శ్రీ రుద్రారాధనలో భాగంగా తాండవేశ్వరుడి అభిషేకాది పూజల్ని నిర్వహిస్తారు. కార్యసిద్ధిదాయక ఆంజనేయ స్వామి ఆలయం ఆశ్రమానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ లోగిలిలోనే శక్తి గణపతి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక మందిరంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆర్షధర్మ విధాత, సనాతన ధర్మ ప్రణేత జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహాకృతి ఈ లోగిలిలో ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటుంది. సచ్చిదానంద సరస్వతి స్వామివారి ఆరాధ్య గురువులుగా, ఆశ్రమ గురు పరంపరకు ఆద్యుడిగా జగద్గురు ఆదిశంకరులు ఇక్కడ పూజలందుకుంటున్నారు. దక్షిణాంనాయ శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వామివారు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో అశ్వత్థనారాయణ వృక్షం అంటే రావి, వేప చెట్ల సముచ్చయం కింద నాగదేవత స్వరూపాన్ని, నవగ్రహాల్ని ప్రతిష్ఠించారు. ఆ దివ్యమంగళమూర్తులకు ప్రతినిత్యం ఇక్కడ పూజాదికాలు కొనసాగుతాయి. తుని తపోవనం ఆశ్రమంలో ఆధ్యాత్మిక స్రవంతి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. శ్రీమద్ రామాయణ, భారత, భాగవతాది పురాణ ప్రవచనాలు, పండుగలు, పర్వదినాల సందర్భంలో ప్రత్యేక ఉత్సవాలు, ఆరాధనలు, పూజాది అభిషేకాలు వైభవంగా కొనసాగుతాయి. శరన్నవరాత్రులు, వినాయక నవరాత్రులు, వసంత నవరాత్రులు, మహాశివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, శంకర జయంతి వంటి పర్వ విశేషాలు సంప్రదాయ పురస్సరంగా కొనసాగుతాయి. శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామివారు సన్యాస దీక్ష స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణ భారతి పేరుతో ఈ సంవత్సరం పొడవునా భారతీ తీర్థ స్వామివారి పేరిట విశేష కైంకర్యాలు ఆశ్రమంలో నిర్వహించడానికి సచ్చిదానంద స్వామి ప్రత్యేక ఏర్పాటు చేశారు. కార్తీకంలో శివారాధన, మార్గశిరంలో విష్ణువు ఆరాధన, పుష్యంలో గణపతి ఆరాధన, మాఘమాసంలో సూర్యారాధన, చైత్రమాసంలో జగన్మాత ఆరాధన, ఇలా పంచాయతన అర్చనల్ని ఈ సంవత్సరంలో విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న గోశాలలో గోసేవ ప్రత్యేకంగా కొనసాగుతుంది. గోవర్ధన పూజ, శ్రీకృష్ణ ఆరాధన ఈ ఆశ్రమంలో జరిగే విశేష వేడుకలు. గోవిందాయ గోకులనివాసాయ గోపాలాయ గోపాలపతయే గోపీజనభద్రే గోపీజనభద్రే గిరిజోద్ధత్రే కరుణానిధయే జగద్విధయే జగన్మంగళాయ జగన్నివాసాయ జగన్మోహనాయ కోటిమన్మథమన్మథాయ వృషభానుసుతావరాయ శ్రీనందరాజకులప్రదీపాయ శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వసంఖ్య బ్రహ్మాండపదయే గోలోకధామశివనాధిపతయే స్వయం భగవతే సబలాయ నమస్తే నమస్తే నమస్తే. ఆధ్యాత్మిక చింతన మార్గంలో పలు సందర్భాలలో వివిధ అంశాలపై తపోవన పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతీ స్వామి పలు అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. భక్తులకు, శిష్యులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆధ్యాత్మిక ధోరణి, సనాతన ధర్మం అంటే
కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకు మించిన అవ్యక్తమైన దార్శనిక శక్తిగా స్వామీజీ పేర్కొంటారు. జీవన పరివర్తనకు, ఏకత్వం నుండి అనేకత్వానికి స్వాగతం పలికే విశాల దృక్పథం సనాతన ధర్మంలోనే ఉంటుంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని భగవద్గీత చెప్పిన అభ్యుదయకరమైన సిద్ధాంతం ఆత్మోద్ధరణ చెందాలంటే సనాతన ధర్మాన్ని ఆధారభూమిగా చేసుకోవాలని సచ్చిదానంద స్వామి సందేశమిస్తారు. సనాతన ధర్మము మన ఆసేతు సీతాచలము ఆచరింపబడేటువంటి ఏ ఒక సంస్కృతి అయితే ఉన్నదో అది సనాతన ధర్మము అని చెప్పబడుతుంది. ఆ సనాతన ధర్మంలో నలుదిశల్లో ఏ దిశకు వెళ్ళినా ప్రాథమికమైనటువంటి సూత్రములు ఒకటే అయి ఉన్నది. అవి కాక తదుపరి కాలంలో పాశ్చాత్యులు వచ్చి మన దేశాన్ని దండెత్తి పాలించి వ్యవహరించినప్పుడు ఈ సింధు నదికి కింద ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా అది ఒక ఏదో అలా మాటల్లో అది హిందూ శబ్దమై తదుపరి కాలంలో రాజ్యాంగ వ్యవహారాల్లో వాటిల్లో ఇది హిందూ అన్న పేరుతో వ్యవహరింపబడుతుంది. విశాల దృక్పథంతో ఉన్నటువంటి ఒక ధర్మము సనాతన ధర్మము. దాన్ని వీళ్ళు ఒక పరిమితముగా ఒక ఫ్రేమ్ ఏర్పరిచి దాంతో వ్యవహారం చేసేటువంటిది హిందుత్వం అని. మనకి స్వతహాగా మతం కాదు, మనది జీవన విధానం. అట్టి జీవన విధానంలో ఏ దిశకి పోయినా మానవ సూత్రాల్లో ఎక్కడా తేడా లేదు, మానవ మనుగడలో ఎక్కడా తేడా లేదు. కానీ జీవన విధానంలో కొంత వైవిధ్యాలు ఉండవచ్చు. కానీ బేసిక్గా ప్రాథమికంగా ధర్మాచరణలో తేడా లేదు. అట్టి ఆ సంస్కృతి కేవలం ఒక ఆధ్యాత్మికం మాత్రం కాదు, సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఇవన్నీ కూడితేనే సనాతన ధర్మమైంది. ప్రతి వ్యక్తికి ఉన్న సమున్నత ఉపకరణం బుద్ధి. కర్మల్ని అనుసరించి బుద్ధి ఆకృతి దాలుస్తుంది. అల్పబుద్ధులు అనల్పమైన విషయాలని సాధించడం అసాధ్యమంటారు స్వామీజీ. అణకువ వలన భక్తి కలుగుతుంది, భక్తి వలన అణకువ ఏర్పడుతుంది. అణకువ కలిగినప్పుడు అహంకారం దూరమవుతుంది. కాబట్టి భక్తి వలన మన మానసిక ధోరణిలో మార్పు సాధ్యం అంటారు సచ్చిదానంద స్వామి. ఆధ్యాత్మికత అనేది మనసును పవిత్రీకరించే అద్భుత భావన. మన మనసులోని మాలిన్యాన్ని రూపుమాపే దివ్య సంజీవిని అంటారు స్వామీజీ. దైవం అన్నింటికీ అతీతమైన శక్తి. నీ హృదయాన్ని నిష్కల్మషంగా, నిర్మలంగా భగవంతుడి ముంగిట పరచాలి. నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవాలి. భగవంతుని కృప వల్ల లౌకికపరమైన అభీష్టాలు నెరవేరకపోవచ్చు, కాని హృదయాంతరాలలో సుసంపన్నమైన ఆధ్యాత్మిక సంపద చేకూరుతుంది. ఈ కలిమి బలిమి వల్ల అద్భుతాలు సాక్షాత్కారమవుతాయి. విశ్వవిరాట్ మూర్తిమత్వంలో ప్రజ్వరిల్లే ఆధ్యాత్మిక శక్తిని ఆవాహనం చేసుకోవాలంటే అల్పమైన వాటిని విడనాడాలి. ఆ అమేయ శక్తిలో విలీనం కావాలి అని సచ్చిదానంద సరస్వతీ స్వామివారు పిలుపునిస్తున్నారు. గోరక్షణ, వేదాధ్యయనం, ధర్మస్థాపన అనే 3 అంశాల ప్రాతిపదికగా తపోవనం కొనసాగుతుందని స్వామీజీ పేర్కొంటారు. ధర్మాచరణలో లౌకికమైన ఆడంబరాలకు తావులేదు. నిరాడంబరమైన, సాత్వికమైన, సత్వగుణ శోభితమైన ప్రవర్తన ద్వారానే దైవాన్ని సమీపించవచ్చని స్వామీజీ చెబుతారు. ధర్మ మార్గ పథంలో సచ్చిదానంద సరస్వతీ స్వామి తనదైన శైలిలో పురోగమిస్తున్నారు. ఎందరో శిష్యులకు, మరెందరో ఆస్తిక వరేణ్యులకు దారి దీపమై పిలుస్తున్నారు. గురుపీఠంపై సమున్నతంగా విరాజిల్లుతున్నారు.